రాజు అనే ఒక అతను ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నాడంట. రాజు వాళ్ళ క్యాబ్ డ్రైవర్ కరెక్ట్గా మంచిగానే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక డ్రైవర్ వచ్చి వేరే కారు వాళ్ళు చాలా ఫాస్ట్గా ర్యాష్గా వెళ్ళిపోయి మళ్ళీ రాజు వాళ్ళ క్యాబ్ డ్రైవర్ని తిడుతూ వెళ్ళాడనమాట. బట్ రాజు వాళ్ళ క్యాబ్ డ్రైవర్ మాత్రం మంచిగా ఆ కార్ నుంచి తప్పించుకొని అతను తిట్టినా కూడా చెయ్యుతూ నవ్వుతూ కార్ని స్కిప్ చేసి వెళ్ళిపోయాడనమాట. ఇదంతా గమనించిన రాజు, ఏంటయ్యా నువ్వు ఇంత జరిగినా కూడా అతన్ని వదిలేసావు, క్షణంలో మనం ఒకవేళ కార్ డాష్ కొట్టింటే తుక్కై మన ప్రాణాలు పోయేవి అని అడిగాడంట. అప్పుడు క్యాబ్ డ్రైవర్ ఇలా చెప్పాడంట, ఏంటంటే సార్, చాలామంది ఈ సొసైటీలో చెత్తమండి లాంటి వాళ్ళు ఎప్పుడు నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, కోపం, ఉక్రోషం ఇవన్నీ కూడా మోస్తూ ఉంటారు. అది వాళ్ళలో నిండిపోయినప్పుడు ఎవరో ఒకరిపైన దాన్ని వేసేస్తారు. ఇలాంటప్పుడు మనం కూడా రియాక్ట్ అయ్యి, అవసరమా చెప్పండి, మంచిగా చెయ్యి ఊపి మన పాటికి మనం వెళ్ళిపోతే సరిపోతుంది కదా. సో మనం దాన్ని వాళ్ళ ఉక్రోషాన్ని మనం సీరియస్గా తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మన భార్య పిల్లల మీద చూపించి మన వాళ్ళపైన చూపించడం అవసరమా చెప్పండి అని చెప్పాడంట. ఒక పాయింట్లో చూస్తే ఇది కరెక్టే. బట్ నార్మల్గా ఇలా కోపం ఉక్రోషం ఉన్నవాళ్ళు దయచేసి తెలుసుకోండి. సో ఇలా ర్యాష్ డ్రైవింగ్ వల్ల మీరే కాదు, మీ అమాయకులైన వాళ్ళు, మంచిగా డ్రైవ్ చేసే వాళ్ళకు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. రీసెంట్గా నేను ఆటోలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఇలానే అనమాట. ఒక అతను తనే రాంగ్ రూట్లో వచ్చేసి మళ్ళీ ఏమంటున్నాడంటే ఆటో కింద పడి చనిపోయినా బాగుండేది అనేసి అన్నాడనమాట. సేమ్ మా ఆటో డ్రైవర్ కూడా ఒకటే చెప్పాడు. సో తనకి ఎన్ని బాధలు ఉంటే ఈ మాట అన్నాడు ఏమో అనేసి. ఎన్ని బాధలన్నా ఉండొచ్చు, బట్ డ్రైవ్ చేసేటప్పుడు మంచిగా స్లోగా డ్రైవ్ చేయండి అందరూ. సో ఎవరైతే మీతో మంచిగా ఉంటారో వాళ్ళతో మంచిగా ఉండండి. ఎవరైతే ఇలా ర్యాష్గా, కొంతమంది మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా, సో వాళ్ళ కోపాన్ని మోయలేక మనల్ పైన చూపిస్తూ ఉంటారని. సో ప్రతి ఒక్కరితో మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో కొంచెం అలాంటి వాళ్ళని వదిలేసి మనం కామ్గా మన పని మనం చూసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఓకేనా? బాయ్.